హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్. ఈరోజు చక్కని శారీ కలెక్షన్స్ అండి. లైక్ మీరు టెంపుల్స్కి వెళ్ళినా, బయటికి వెళ్ళినా, ఆఫీస్ వేర్కైనా, పార్టీ వేర్కైనా వీటిని ఈజీగా అయితే కనుక కట్టుకోగలిగినటువంటి మంచి కలెక్షన్ అయితే కనుక షేర్ చేయడానికి తీసుకొచ్చాను. సో వీటన్నిటి లింక్స్ అయితే కనుక డిస్క్రిప్షన్లో చాలా క్లియర్గా ఉంటాయండి, ఒకసారి చెక్ చేయొచ్చు. అండ్ డ్రెస్ డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి, చెక్ చేయండి. సో వీడియో స్టార్ట్ చేసే ముందు అయితే కనుక ఈరోజు నా వెనక కనపడుతున్నటువంటి చక్కగా ఈ వైర్ బుట్ట అండి, మేమైతే వైర్ బుట్టనే అంటాము. మా అమ్మమ్మ అల్లేవారు అనమాట. సో మా అమ్మమ్మ మా మామయ్య వాళ్ళకి, మాకొకటి అంటే మా అమ్మ వాళ్ళకి, చుట్టుపక్కల వాళ్ళకి కూడా తను అల్లిచ్చేవారు. తనకి చాలా అల్లికలు ఇలాంటి అల్లడం అంటే కుట్లు చాలా ఇంట్రెస్ట్ అనమాట. సో చుట్టుపక్కల వాళ్ళు కూడా ఇలాంటి వైర్ బండిల్స్లో దొరికేది కదా, రీల్ టైప్లో తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు. అమ్మమ్మ ఎవరైనా తీసుకొచ్చి ఇచ్చినా కూడా తను ఇట్లా అల్లి వాళ్ళకి గిఫ్ట్గా ఇచ్చేవాళ్ళండి. తనకి చాలా ఇంట్రెస్ట్. సో నాకు మీషోలో ఈ బుట్ట కనపడంగానే తన జ్ఞాపకం అనేది గుర్తొచ్చింది. ఇవి అసలు యాక్చువల్గా ఎప్పుడో ఒళ్ళైపోయి తీసేశారనమాట. కాకపోతే నాకు ఎందుకో బాగుందనిపించింది. వీటిలో చాలా కలర్స్ ఉన్నాయి, సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి. జ్ఞాపకం కోసమైనా సరే పెట్టుకుందాంలే అని తెప్పించాను అనమాట. యాక్చువల్గా ఇంట్లో పిల్లలు అన్నారు, ఓల్డ్ స్టైల్ కదా మమ్మీ ఎందుకు ఇది అని. ఎప్పుడైనా కూరగాయలకైనా, ఎప్పుడైనా టెంపుల్కి ఏదైనా పెట్టుకుని తీసుకెళ్ళడానికైనా కానీ బాగుందనేసి అయితే కనుక ఇది ఒకటి తెప్పించానండి. పెద్ద రేటు కూడా కాదు. ఎవరికైనా ఓల్డ్ ఈజ్ గోల్డే కదా, ఎప్పుడైనా కానీ తీసుకోవాలనుకుంటే మాత్రం క్వాలిటీ చాలా బాగుంది. ఇట్లా వస్తుందన్నమాట. నేను పింక్ అండ్ వైట్ కలర్, ఆఫ్ వైట్ అండి ఇది. సో దీని మీద అయితే కనుక ఆర్డర్ ప్లేస్ చేశాను. గ్రిప్పింగ్ కూడా చాలా బాగుంది. స్మాల్ సైజ్ ఇంకా తక్కువకే వస్తుంది. ఇది 300 and సంథింగ్ చేంజ్ ఉందండి, గుర్తులేదు ఎగ్జాక్ట్గా. సైడ్లో స్క్రీన్ షాట్ పెడతాను నేను కొనుక్కున్న వెండర్ త్రూ నేను ఎంత పర్చేజ్ చేశానని కూడా మీకు ఒక ఐడియా ఉంటుంది. కాబట్టి ఎవరైనా చూడాలనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. సో ఓల్డ్ జ్ఞాపకంగాను ఉంటుంది. సో ఓల్డ్ మళ్ళీ మనకి స్టైల్ అవుతున్నాయి కదా, ఇప్పుడు మళ్ళీ ట్రెండింగ్ అవుతున్నాయి. ఆ ప్రకారంగా కానివ్వండి. అండ్ అన్నిటికీ బాగుంటుంది. యాక్చువల్గా వెయిట్ కూడా బాగా ఆపుతుంది అనమాట. సో నేను తీసుకున్నాను. అంటే మళ్ళీ మీరు ఇక్కడ పెట్టకండి, ప్లాస్టిక్ యూజ్ చేయకూడదు అవన్నీ కూడా. జస్ట్ నేను తీసుకున్నాను కాబట్టి షేర్ చేశాను అంతే. లైక్ అవేర్నెస్ పర్పస్ అయితే కనుక ఓకే, ఐ అగ్రీడ్, మంచిది కాదు ప్లాస్టిక్ అనేసి. బట్ నేనైతే ఈ జ్ఞాపకంగా తీసుకున్నానని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో శారీ కలెక్షన్ స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ వన్ అయితే కనుక నేను ఒక కాటన్ శారీ షేర్ చేస్తున్నానండి. ప్రజెంట్ ఈ శారీస్ ఏంటంటే ఇట్లా ప్రింట్ లాంటిది, మన హ్యాండ్ పెయింట్తో వచ్చినటువంటి ఈ ప్రింటెడ్ శారీస్ చాలా బాగా వైరల్ అవుతున్నాయి. ఫ్యాబ్రిక్ విషయం చూసుకున్నట్లయితే కనుక ఇది మల్ కాటన్ శారీ అండి. దానిపైన అయితే కనుక ఇట్లాగా హ్యాండ్ ప్రింట్స్తో అయితే కనుక ఈ బ్రైట్ కలర్స్ అనేది చాలా బాగా రిఫ్లెక్ట్ అవుతున్నాయి. సో ఎవరైనా ఒకవేళ అలా తీసుకోవాలనుకుంటే అటు కాటన్ ఉంది, ఇప్పుడు ట్రెండింగ్లో వచ్చినటువంటి ఈ పెయింట్స్ కూడా దీన్ని బాగా మంచి లుక్ తీసుకొస్తున్నాయి. కాబట్టి ఇవి కూడా మనకి మీషోలో అవైలబుల్గా ఉన్నాయి. ఇప్పుడు ఇవి బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా. సో అదర్ సైట్స్లలో లైక్ మనకి సేల్ చేస్తున్నటువంటి సోషల్ మీడియాస్లలో, ఇన్స్టా, యూట్యూబ్, అదర్ వెబ్సైట్లలో కూడా చాలామంది కూడా షేర్ చేస్తున్నారు. సో ఇవి బాగా ట్రెండ్ అవుతున్నాయి. అలాగే ఇంట్లో అమ్మే వాళ్ళు కానివ్వండి, రీసెలర్స్ కానివ్వండి, షాప్స్లో కూడా ఇవి ఇప్పుడు బాగా ట్రెండింగ్ ఉన్నాయండి. ఇవి మీషోలో కూడా అవైలబుల్గా ఉన్నాయి అనేసి అయితే కనుక నేను మన ఫాలోవర్స్కి షేర్ చేయడానికి అయితే తెప్పించేశాను. సో ఇదైతే కనుక మనకి పళ్ళు పార్ట్ నుంచి చూస్తున్నాము. విత్ టాజిల్స్తోనైతే కనుక కంప్లీట్ శారీ అనేది మనకి ఈ విధంగానే వచ్చింది. సో చాలా బాగుందండి శారీ అయితే కనుక. బార్డర్ ఇదేమో పైన సైడ్ డిజైన్. సో మీరు చూడండి, మీకు కనుక నచ్చింది అనుకుంటే కనుక దాన్ని బట్టి తీసుకోండి. ఇట్లా వస్తుంది శారీ లుక్. కలర్ కాంబినేషన్స్ చాలా బాగుందండి. ఎందుకంటే బ్లూ కలర్ కదా, మంచి డాబు కలర్ వేసుకున్నప్పుడు కూడా చాలా బాగా కనపడుతుంది. పైన ఏమో సింగిల్ రోజు మొగ్గుతోనైతే కనుక మనకి ఒక పెయింట్ లాగా వచ్చింది. కొంచెం క్లోజప్ లుక్లో చూపిస్తాను ఇంకా కూడా ఎలా వచ్చిందనేసి. అండ్ బ్యాక్ సైడ్ అయితే కనుక మనకి ఇట్లా వస్తుంది. ఇది కంప్లీట్గా అయితే కనుక శారీ లుక్ అండి. సో కింద అయితే కనుక ఇంకా పెద్ద ఫ్లవర్ డిజైన్ టైప్లో అయితే కనుక మనకి ఇలా ఇచ్చారనమాట, ఇలాగా. సో దానిలోంచి మళ్ళీ చిన్న ఫ్లవర్స్ని అలా అయితే కనుక దీన్ని కంప్లీట్ డిజైన్ చేశారండి. శారీ చాలా లెంత్ ఉంది, మీరు గమనించారా? దీంట్లోనే మనకి బ్లౌజ్ కూడా అయితే కనుక వచ్చిందనమాట. సో శారీ కంప్లీట్ లుక్ ఇది. పైన కింద నేను పళ్ళు నుంచి స్టార్ట్ చేశాను కదా. సో కట్టు చెంగు నుంచి మనం అయితే కనుక బ్లౌజ్ని కూడా కంప్లీట్ చేస్తూ అయితే కనుక శారీని ఇప్పుడు మనం ఎండ్ చేయబోతున్నాం. క్లాత్ క్వాలిటీ అయితే కనుక చాలా మెత్తగా ఉందండి. ఈ ప్లెయిన్ ఫ్యాబ్రిక్ ఏదైతే వచ్చిందో ఇది మనకి బ్లౌజ్ లాగా అయితే కనుక వచ్చేసింది. సారీ ఎక్కువగా కావాలనుకునే వాళ్ళైతే కనుక బ్లౌజ్ అస్సలు కట్ చేయకండి. సో మంచి లెంత్ ఉంటుంది. ఓవరాల్గా చక్కగా లెంతీ సారీ. పెద్ద శారీస్ కావాలనుకునే వాళ్ళకి, మల్ కాటన్ శారీస్ ఇష్టపడే వాళ్ళకి, ఇప్పుడు వచ్చేటువంటి బ్రష్ పెయింట్ శారీస్ ఇష్టపడే వాళ్ళకి ఇది పక్కాగా కూడా నచ్చుతుందండి. సో చూడవచ్చు ఓవరాల్గా అయితే కనుక మనకి ఇది శారీ లుక్. మీరు దీంతో కూడా వేరే అదర్ బ్లౌజెస్ని కూడా మీరైతే కనుక మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు అండి.
కలర్ఫుల్గా ఉందండి. కట్టుకుంటే కూడా ఇంకా బాగుంటుంది, స్టైలిష్ అండ్ ట్రెండింగ్లో అయితే కనుక మనకి ఇది బడ్జెట్ రేంజ్లో వచ్చేస్తుంది. సో నెక్స్ట్ శారీకి వెళ్ళిపోదాం. దీని డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయండి, చెక్ చేసుకోండి. నేను ఏదైతే వెండర్ త్రూ తీసుకున్నానో అక్కడ కాపీ చేస్తాను, షార్ట్ లింక్ చేసి డిస్క్రిప్షన్లో ఇచ్చున్నాను. ఆల్ కలెక్షన్స్ లింక్ కొట్టినా కానీ మీకు అన్నీ క్లియర్గా వచ్చేస్తాయి. ఫస్ట్ డిస్క్రిప్షన్లో స్టార్టింగ్లో అయితే కనుక ఉంటాయండి, అది క్లిక్ చేయండి. మీకు నచ్చిన శారీని బట్టి దాంట్లో కూడా వెళ్ళొచ్చు, అది ఇంకా ఈజీ. నెక్స్ట్ అయితే కనుక మరొక క్రష్డ్ రిలేటెడ్లో మంచి ట్రెండింగ్ కలర్ పైన అయితే కనుక వచ్చినటువంటి ఈ శారీ చూడండి. కలర్ కాంబినేషన్ 2 షేడ్ కలనేతలో చాలా బాగా అనిపిస్తుంది అనమాట. సో ఓపెన్ చేస్తే ఇది ఎలా అంటేనండి, లైక్ గోల్డ్ అండ్ ఒకలాంటి పింకిష్ కాంబినేషన్ కలిపి వచ్చిందనమాట. షైన్ అవుతున్నప్పుడు కూడా 2 డబల్ షేడ్ పైన మేబీ మీకు కూడా కెమెరాలో కనపడుతుండొచ్చు. క్వాలిటీ అయితే చాలా బాగుందండి. మంచి పట్టు చీర అంటే ఫ్యాన్సీ శారీస్, యాక్చువల్గా పట్టు చీరలు కట్టుకోలేం కదా అన్నిటికీ, అలాంటప్పుడు ఇలాంటి ఫ్యాన్సీ శారీస్ చాలా బాగుంటాయి. అయితే ఇది వచ్చేసి మనకైతే కనుక బ్లౌజ్ ఈ విధంగా అయితే కనుక వచ్చింది. 80 సెంటీమీటర్ బ్లౌజ్లో చక్కగా బుట్టా స్లీవ్స్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది, లేకపోతే ఎల్బో లెంత్ లాంగ్ పెట్టుకున్నా కానీ చాలా బాగుంటుంది. ఇదైతే కనుక మనకు వచ్చినటువంటి పళ్ళు. మిడిల్లో వచ్చేస్తే కనుక స్మాల్ ఇక్కడ కొంచెం క్లాత్ వచ్చింది కదా అండి, టిష్యూ బేస్డ్లో. ఇదేంటంటే మనకి మీరు పళ్ళుకి వచ్చేసి టాజిల్స్ లాగా కూడా ఈ క్లాత్ని మీరు అయితే కనుక యూజ్ చేసుకోవచ్చు. లైక్ చేసే వాళ్ళు ఉంటారు కదా అండి, వాళ్ళకి ఇచ్చినా కానీ కొంచెం పేమెంట్ తీసుకుని అయితే కనుక మనకి చక్కగా చేసిస్తారు. లేకపోతే కట్ చేసేసి దీనికి రిలేటెడ్గా ఉండేటువంటిది ఏదైనా బార్డర్స్ లాంటివి దొరుకుతున్నాయి కదా, అలా స్టిచ్చింగ్ అయినా చేయించుకోవచ్చు, ఫోల్డింగ్ చేసైనా కుట్టించుకోవచ్చు. సో చాయిస్ మీ ఇష్టం. లేకపోతే బ్లౌజ్కి ఏదైనా పైపింగ్ లాగా కూడా మనం ఈ ఫ్యాబ్రిక్ని వాడుకోవచ్చు. అసలు ఏది కూడా వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఈ రోజుల్లో ఐడియా వెయ్యాలే కానీ సూపర్గా అయితే కనుక ప్రతి చిన్న పీస్ని కూడా చక్కగా యూజ్ చేస్తున్నారు టైలర్స్. ఇక్కడ నుంచి అయితే కనుక పళ్ళు కంటిన్యూషన్ పైన అయితే కనుక మనకి శారీ వెళ్తుంది. 2 సైడ్ కూడా మనకైతే కనుక ఇట్లాగా ఈక్వల్ బార్డర్స్లో అయితే కనుక శారీ ఉందండి. కంప్లీట్ లైన్స్ మిడిల్లో అయితే కనుక బూటీ కాంబినేషన్ తీసుకుని ఈ విధంగా అయితే కనుక శారీ చేశారు. మొత్తం ఇలాగే వచ్చింది. షేడ్ బాగుంది. ఫ్యాబ్రిక్ కూడా కొంచెం క్రష్డ్ మెటీరియల్లో వచ్చిందండి. కొంచెం క్లోజప్ లుక్లో చూపిస్తాను, మేబీ మీకు ఆ ఫ్యాబ్రిక్ అర్థమయ్యేదానికి. అండ్ ఇక్కడ నుంచి అయితే కనుక శారీ మొత్తం ఇలాగే కంటిన్యూషన్గా స్టార్టింగ్ పాయింట్ నుంచి వచ్చిందండి. కొంచెం డార్క్ కలర్ పింక్ బ్లౌజ్ వేసుకున్నా బాగుంటుంది. పింక్లోనే మనం ఏదైనా గోల్డ్ బుటీ వచ్చినటువంటి డిజైన్ వేసుకున్నా కానీ కాంట్రాస్ట్లో చాలా చాలా చక్కగా అయితే కనుక ఈ శారీని మనం సెట్ చేసుకోవచ్చు. అండ్ చాలా కలర్ఫుల్గా కళగా ఉంటుంది. ఇంకా కూడా అలా వేసుకున్నా కానీ చక్కగా ఉందండి శారీ. ఇలా వస్తుంది. 2 సైడ్ కూడా ఈక్వల్ బార్డర్స్ పైన కంప్లీట్గా ఈ విధంగా శారీ లుక్. అండ్ మీషోలో ఇది చాలా కొత్తగా వచ్చినటువంటి శారీ, చాలా బాగా వెండర్స్ దగ్గర అయితే కనుక మనకు కనపడుతున్న శారీ అనమాట. సో నేను తెప్పించేసాను మన ఫాలోవర్స్ కోసం. ఓవరాల్గా శారీ ఎలా ఉందో చూడండి, మీకు నచ్చింది అనుకుంటే పర్చేస్ చేసుకోండి. ఇది కంప్లీట్గా శారీ లుక్ అండి. నెక్స్ట్ అయితే కనుక మరొక శారీ అండి. ఈ కరెక్ట్గా మనం ఈ సీజన్లో ఉన్నాం కదా, కార్తీక మాసాలకి పూజలు నోములు ఎక్కువ చేసుకుంటూ ఉంటాము. టెంపుల్స్కి అలా వెళ్ళాలన్నా గిఫ్టింగ్గా ఇవ్వాలన్నా కూడా ఈ పర్టికులర్ శారీ చాలా బాగుంటుందండి. చాలామంది మామూలుగా కూడా ఇష్టపడేటువంటి శారీ. చిన్నగా ఒక బ్లాక్ బీడ్స్ వేసుకున్నా కానీ అసలు చాలా బాగా కనపడుతుంది. వీటిలో కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో ఎప్పుడు రెగ్యులర్ కలర్స్ వద్దులే అని చెప్పి నేనైతే కనుక ఆరెంజ్ అనేది ప్లేస్ చేశాను. చాలా బాగుంది శారీ. అయితే కనుక మనకి కంప్లీట్గా చెక్స్లోనే వస్తుందండి. మనకి పైన కింద కూడా మనకైతే కనుక బార్డర్ అనేది ఇట్లా వచ్చేస్తుంది. చెక్స్ గోల్డ్ రిలేటెడ్లో అయితే కనుక మనకి శారీ అంతా ఇలానే ఉంటుంది. పళ్ళు సైడ్ అయితే కనుక మనకి టజల్స్ నుంచి అయితే కనుక తీసుకుని స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ నుంచి చూద్దాము. రన్నింగ్ బ్లౌజ్ అయితే కనుక దీనికి వచ్చిందనమాట. ఇది మొత్తం శారీ అండి. బ్లూ బాగుంటుంది, దీంట్లో రెడ్ బాగుంది, సో ఆరెంజ్ బాగుంది, కలర్స్ ఉన్నాయండి. మీరు చూసుకోండి, మీకు నప్పే కలర్ ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి ఆర్డర్ అయితే కనుక ప్లేస్ చేసుకోవచ్చు. సో ఓవరాల్గా అయితే కనుక శారీ ఇది రన్నింగ్ బ్లౌజ్ అండి. కావాలనుకుంటే కట్ చేయండి, లేకపోతే ఉంచేసుకోండి. గోల్డ్ మ్యాచ్ చేసుకోవచ్చు. కాంట్రాస్ట్లో ఇంకే బ్లౌజ్ అయినా సరే దీనికి మనం చక్కగా మిక్స్ అండ్ మ్యాచ్లో కూడా వేసేసుకోవచ్చు. ఒకసారి బ్యాక్ సైడ్ కూడా చూపెడతాను ఎట్లా వచ్చిందో, మీకు లుక్ అనేది అర్థమవుతుంది. కొంతమంది బ్యాక్ సైడ్ కూడా అడుగుతారు కదా ఎక్స్ట్రా థ్రెడ్స్ ఏమైనా వచ్చాయనేసి. ఎక్స్ట్రా థ్రెడ్స్ అయితే ఏది లేదండి. ఫ్రంట్ ఎలా ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా బ్యాక్ కూడా ఆల్మోస్ట్ అలాగే వచ్చింది. కట్టుకుంటే ఇంకా బాగా కనపడుతుంది. యాక్చువల్గా ఆరెంజ్ ఎప్పుడైనా కానీ బ్రైట్గా ఉంటుందండి. ఫొటోస్కైనా వీడియోలలోకైనా సింపుల్గా అటు లుక్ బాగుంటుంది, వేసుకున్నప్పుడు నిండుగా కూడా ఉంటుంది. ఆరెంజ్ స్పెషలే అది యాక్చువల్గా. సో మీరు చూడవచ్చు, దాన్ని నచ్చింది అనుకుంటే కనుక తప్పకుండా ట్రై చేయొచ్చు. నెక్స్ట్ అయితే కనుక మరొక శారీ తీసుకొచ్చానండి. ఇది కూడా బాగుంటుంది. వితౌట్ బ్లౌజ్లో అయితే కనుక ఈ శారీ కూడా కాటన్ శారీ రిలేటెడ్లో అయితే కనుక వచ్చింది. దీంతో కూడా మనం 2-3 బ్లౌజెస్ని కూడా మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు. వితౌట్ బ్లౌజ్ బట్ బడ్జెట్ రేంజ్లో వస్తుంది. సో మన దగ్గర గ్రీన్ ఉన్నా కానీ దీనికి మనం అయితే కనుక చక్కగా మ్యాచ్ చేసుకోవచ్చు. మంచి ట్రెడిషనల్గా అయితే కనుక దీన్ని మనం కట్టుకోవచ్చు అండి. కట్టుకున్నప్పుడు ప్రతిసారి కూడా గోల్డ్ వేసుకోవచ్చు, గ్రీన్ వేసుకోవచ్చు. లైక్ కొంచెం ట్రెడిషనల్ లుక్ కావాలనుకునే వాళ్ళకి, ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్న పిల్లలైనా
ఏ ఏజ్ వాళ్ళైనా సరే కంఫర్ట్గా కట్టుకోదగినటువంటి సారీ. బ్యాక్ సైడ్ అయితే కనుక కంప్లీట్ వీవింగ్ లుక్ ఇదైతే కనుక సారీ మంచి ఏమంటారండి లైక్ పింక్లోనే వన్ ఆఫ్ ద షేడ్ కూడా కొంచెం అయితే కనుక కొత్తగానే ఉందని చెప్పొచ్చు. సో ఇది కంప్లీట్గా స్మాల్ బార్డర్ రిలేటెడ్తో గోల్డ్ అండ్ గ్రీన్ కంప్లీట్ వీవింగ్ లీఫ్ స్టైల్తో అయితే కనుక వచ్చినటువంటి ఈ సారీ కూడా ఇప్పుడున్నటువంటి సీజన్కి అయితే కనుక పర్ఫెక్ట్గా ఉంటుందండి. తర్వాత కూడా మనం ఇంతకుముందు నేను చూపించిన ఆరెంజ్ శారీలానే ఎప్పుడు వేసుకున్నా కానీ టెంపుల్స్కి వీటన్నిటికీ కూడా చాలా బాగా కనపడుతుంది. సింపుల్గా మీరు ఎక్కడికైనా కట్టుకెళ్ళడానికైనా కానీ బాగుంటుంది. ఇలాంటివి ఏంటంటే ఆఫీస్కి అట్లాంటి వాటికైనా సరే కట్టుకోవడానికి కూడా బాగుంటాయి. బడ్జెట్ రేంజ్లో అయితే కనుక ఇవన్నీ మనకి అవైలబుల్గా ఉన్నాయి మీషోలో. సో నేను వేసుకున్న డ్రెస్తో పాటు నేను చూపించినటువంటి ఈరోజు వైర్ బుట్టతో పాటు అన్ని శారీస్ కలెక్షన్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేసాను. మీరు ఒకసారి అయితే కనుక చెక్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్ ఉంటే కనుక తప్పకుండా మీరు నాకు కామెంట్ చేయొచ్చు. సో వేసుకుంటే కనుక మనకి ఓవరాల్ శారీ లుక్ అయితే ఇట్లా వస్తుందండి. నైస్ శారీ. ఎందుకంటే ఫోల్డింగ్ కూడా చాలా ఈజీగా అయితే కనుక వచ్చేస్తుంది అనమాట శారీ అనేది. స్టెప్స్ పెట్టుకోవడానికి అన్నిటికీ కూడా చాలా నీట్గా ఉంటుంది శారీ అనేది. ఇట్లా వచ్చేస్తుంది. సో ఇదండి శారీ లుక్. కలెక్షన్స్ అన్నీ కూడా నేను మీకు నచ్చాయనే అనుకుంటున్నానండి. మరో కలెక్షన్స్లో రేపు కలుద్దాం. ఫస్ట్ టైం చూస్తూ ఇంకా కూడా మన హౌస్ హోల్డ్ ప్రోడక్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక తప్పకుండా ఛానల్ ఒకసారి చెక్ చేయండి. షాపింగ్ కంటెంట్ రిలేటెడ్ కాబట్టి తప్పకుండా మీకు హెల్ప్ అయ్యేటువంటివి మీరు పర్చేసింగ్ చేసుకోవడానికి అన్నీ కూడా మన వీడియోస్ హెల్ప్ అవుతాయి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ సింబల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ ఆన్లో ఉంటుంది కాబట్టి మీరు చూసుకోవచ్చు. మీకు అందులోంచి ఏదైనా నచ్చింది అనుకుంటే ప్రోడక్ట్ని మీరు పర్చేస్ చేసుకోవచ్చు స్టాక్ అవుట్ అవ్వకముందే. మన రెగ్యులర్ ఫాలోవర్స్కి అండ్ మన వ్యూవర్స్కి అందరికీ కూడా ఈ వీడియో నేను హెల్ప్ అయిందని అనుకుంటున్నానండి. మరో కొత్త కలెక్షన్స్లో రేపు కలుద్దాం. థ్యాంక్ యూ. టేక్ కేర్. హ్యాపీ షాపింగ్. బై బై.